సో ఇక మనం ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చాక మనకు వేడివేడిగా అన్నం పాయసం అయితే ఉండింది. చక్కగా తినేసాం. ఎంతైనా ఇంట్లో చేసిన పాయసం అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇక మనం టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఫ్యామిలీ అంతా ఆటోలో. ఇక నేను మా అన్న బైక్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఆలంగిరి టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ ఎక్కడుంది అంటే చింతామణి నుంచి బెంగళూరు హైవేకి వెళ్ళి అక్కడ నుంచి కాస్త ముందరకెళ్తే అటు పక్క విలేజ్లో అయితే ఆలంగిరి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక ఫైనలీ మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇదే ఆలంగిరి టెంపుల్. చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్. మీకు మొత్తం అయితే చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోను చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోను, లైక్ అను అను, హాయ్ అను, మళ్ళీ హాయ్ అన్నా. ఇక గుడిలోకి అయితే వెళ్ళబోతున్నాం. ఇక గుడిలోకి వెళ్ళేటప్పుడు మనకు నామాలు అయితే పెట్టారనమాట. మా స్వీటీ పాపకు ఆల్రెడీ పెట్టేశారు. నాకు పెడుతుంటే తను ఎలా చూస్తుందో చూడండి. ఇక్కడ ఏదో తేడాగా జరుగుతుంది అని చూస్తుంది. ఇక టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయిపోయాం. లెఫ్ట్ సైడ్ అయితే మనకు ప్రసాదాలు లడ్డూలు అయితే ఉంటాయి. ఇక మనం టెంపుల్ లోపలికైతే వచ్చేసాం. సో లోపల టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఉండేది ఎవరంటే సాక్షాత్ ఏడుకొండల స్వామి అన్నమాట. గర్భగుడిలోకి మనకైతే మొబైల్స్ అయితే అలో లేదని చెప్పారు. అందుకనే మనం ఏ ఫోటో వీడియో అయితే తీయలేకపోయాను. ఇక మనం గర్భగుడిలోకి అయితే ఎంటర్ అవుతాం. ఫైనల్లీ మనమైతే దర్శనం చేసుకొని అయితే బయటికి అయితే వచ్చేసాం. సో టెంపుల్ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. ఓల్డ్ టెంపుల్ ఇది. ఇక మనం ప్రసాదం తీసుకోవడానికి అయితే వచ్చేసాం. మనకైతే ఇక్కడ వేడివేడిగా పులిహోర అండ్ అలాగే స్వీట్ పొంగల్ అయితే పెట్టారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుడిలో ట్రై చేస్తుంటే ప్రసాదాలు చాలా టేస్టీగా ఉంటాయి. అందులో ఏం కలిపింటారో ఏమో కూడా మనకు తెలియదు, కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ మన ఫ్యామిలీ అన్నమాట. ఏదో గ్రూప్ వీడియో అంటే అలా వచ్చేసా. ఇక మనం బయట వచ్చాక మనం ఒక స్నేక్ బొమ్మనైతే తీసుకున్నాం, రబ్బర్ స్నేక్. చిన్నప్పుడు మనం దీంతో చాలా బాగా ఆడేవాళ్ళం. చిన్నప్పుడు మీరు ఈ రబ్బర్ స్నేక్తో ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తారైతే కామెంట్ చేసి వెళ్ళండి. ఇక ఫైనలీ ఇంటికైతే వచ్చేసాం. మా చెల్లెల వాళ్ళు ఏదో కుక్కపిల్లని తెచ్చారంటే చూడ్డానికైతే వెళ్ళాను. ఇదిగో ఈ కుక్కపిల్ల అయితే ఇక్కడ ఉంది. ఆ కుక్కపిల్ల పేరు వచ్చేసి నోవా అన్నమాట. సో బర్త్డే రోజు ఇలా జరిగింది. మీరు మీ బర్త్డే రోజు ఏం చేశారో కామెంట్ చేయండి. అండ్ అలాగే రేపటి కోసం సబ్స్క్రైబ్ చేసుకో సోదరా, లవంగం పిలుస్తున్నాడు.